దివాకర్ రెడ్డి గారు బహిరంగ సభలలో మాట్లాడేటువంటి భాష చాలా అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి గతంలో కూడా మేము చెప్పినా కూడా ఆ చెప్పినటువంటి మాటలకు కొద్దో గొప్ప మార్పు వస్తుంది, కనీసం ముఖ్యమంత్రి గారన్నా ఆలోచన చేస్తారని అనుకుంటే ఈరోజు మళ్ళీ పులివెందులకి వెళ్ళి పులివెందుల తాలూకాలో అక్కడ ఏదో ఒక హీరోయిజం టైప్లో ఉండాలా అని చెప్పి ఇటువంటి వాళ్ళతో మాట్లాడిపించి అటువంటి ప్రజలు అసహించుకునేటువంటి భాషని మళ్ళీ రిపీట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను సర్దుకోవడం కోసం, తన వ్యాపారాలు విస్తరించుకోవడం కోసం దివాకర్ రెడ్డి గారు మాట్లాడటం. దివాకర్ రెడ్డి గారు ఒకటే నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా, నీకు సుదీర్ఘ అనుభవం ఉంది అని నువ్వు చెప్తుంటావు. సుదీర్ఘ అనుభవం ఒకటే కాదురా ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఉండాల్సింది. సుదీర్ఘ అనుభవంతో పాటు సంస్కారము, నిలకడ, ఆ రెండు నీకు లేవు. సంస్కారం ఎలాగ పూర్తిగా నీకు లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. ఆ సంస్కారంతో పాటు నిలకడ నీకు ఉండదు. కారణం, ఎక్కడ అధికార పార్టీ ఉంటే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళని ప్రత్యామ్నాయం చేసుకోవడం కోసం ఇతరులను ఎవరైతే శత్రువులుగా ఆ అధికార పక్షానికి శత్రుపక్షంగా ఉన్నటువంటి వాళ్ళను విమర్శలు చేయటంలో సిద్ధహస్తులు మీరు. అది డైవర్ట్ చేసుకొని ఆ నాయకుల దగ్గర మార్కులు సంపాదించడం కోసం ఎంతకైనా దిగజారుతారు. నీకు సంస్కారం లేని వాళ్ళను మామూలుగా సమాజంలో గౌరవించరు. కానీ మన సాంప్రదాయం ప్రకారం నువ్వు వయసులో కొంచెం పెద్దవాడివి, వయసులో పెద్దవాళ్ళను గౌరవించాలన్నటువంటి మన సాంప్రదాయం మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఆ సంస్కారంతో నువ్వు మాట్లాడిన మాటల్ని నేను ప్రతివిమర్శ చేయలేకపోతున్నా, కేవలం సంస్కారం అడ్డం వచ్చి. నువ్వు మాట్లాడినటువంటి చెంచాగిరి నేను చేస్తాను అని నువ్వు చెప్పావు. చెంచాగిరి చేసేటువంటి రాజకీయాలు అలవాటు నాకున్నంటే అధికార పార్టీ వైపు నేను ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. నమ్మిన సిద్ధాంతాల కోసం బై ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి వాడిని నేను. అదే రకంగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా అధికార పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా ప్రతిపక్ష పార్టీ కోసం ప్రజల కోసం అన్నిత్యం మాట్లాడుతుంటాను. నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినటువంటి మాటలు నువ్వు మాట్లాడావు. వయసు రీత్యా నువ్వు కనీసం ఆలోచన చేయలేదు. సంస్కారం లేని భాష నువ్వు వాడడంతో పాటు రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదే పదే నువ్వు విమర్శిస్తుంటావు. నేను నమ్మిన సిద్ధాంతాల కోసం ఉండి నీ రకంగా చెంచాగిరి రాజకీయాలు చేయట్లేదని చెప్పి అందరికీ తెలుసు. నువ్వు అధికార పార్టీ ఎటుంటే అటు చెంచాగిరి చేసేటువంటి అలవాటు నీకుంది అని చెప్పి కూడా స్పష్టమవుతుంది. నేను మొన్న నువ్వు మీటింగ్లో నువ్వు తూలుతూ మాట్లాడినటువంటి భాష చూసి నువ్వు 4 పెగ్గులు వేసుకొని వచ్చి మాట్లాడావు అని చెప్పి నేను విమర్శ చేసి పొరపడ్డాను. నువ్వు మామూలుగా బహిరంగ సభలు ఈరోజు చూస్తే 4 పెగ్గులు కాదు నువ్వు వేసుకునేది, 6 నుంచి 8 పెగ్గులు వేసుకొని నువ్వు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. నీ ఆహాభావాలు కానీ నీ యొక్క ప్రవర్తన కానీ ఆ రకంగా తాగిన వాళ్ళే అలాగ మాట్లాడతారు. ఒకవేళ నీకు తాగే నాకు అలవాటు లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కాబట్టి, ఒకవేళ తాగే అలవాటే నీకు లేకుండా ఉంటే అంతకన్నా ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ వాడి నువ్వు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అటువంటి భాష మాట్లాడేది కేవలం అటు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే 7-8 పెగ్గులు తాగేవాళ్ళు కానీ అలాంటి భాషలు మాట్లాడతారు. అది బహిరంగ సభలో నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా ఈ రాజ్యాంగం పైన మాకు గౌరవం ఉంది. ఈ రాజ్యాంగం కనీసం ఈ రాజ్యాంగంలో కొన్ని కట్టుబాట్లు నియమాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం గురించి అలవాటు మీకు లేదు. మేము కోర్టులో కూడా పిల్లు వేస్తాం. కోర్టు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి ముఖ్యమంత్రి సమక్షంలో కులాల ప్రస్తావన తెచ్చాడు కాబట్టి సుమోటోగా స్వీకరించి తన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తే కొద్దో గొప్ప రాజ్యాంగానిపైన నమ్మకం పెరుగుతుంది. ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళకు శిక్ష అదే. పదే పదే కులాల ప్రస్తావన తెచ్చి తను పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి డ్రామాగా స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు మాట్లాడినటువంటి ఏకవచన మాటల కంటే నేను కూడా చాలా ఎక్కువ మాట్లాడగలను. నా నోరుకి అదుపు ఉండదు. మామూలుగా ఏదైనా మాట్లాడచ్చు, నీకన్నా ఎక్కువ తిట్టచ్చు, నీకన్నా తిట్టువంటి పరిజ్ఞానం నాకుంది, నీకన్నా ఎక్కువ మాట్లాడేటువంటి అనుభవం నాకుంది. నీకు అనుభవం వయసు రీత్యా నీకు ఎక్కువ ఉండొచ్చు కానీ నీకు అనుభవ రీత్యా ఉండొచ్చు కానీ నీకు మాట్లాడే పద్ధతి తెలియదు. అంతకన్నా ఎక్కువ ఇండిసెన్స్గా నేను మాట్లాడగలను. కేవలం నాకు సంస్కారం అడ్డం వస్తుంది. 10-20 మంది ఉండేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే అటువంటి పదాలు వాడలేనటువంటి వాళ్ళం మేము. నువ్వు వేలాది మంది ఉన్నటువంటి బహిరంగ సభలో నువ్వు మాట్లాడుతున్న భాష చూసి ఆడవాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కానీ నీ ఏమైతే నువ్వు సాధించుకుంటున్నావు అనుకోండి, అది వేరే విషయం. నీ ఎయిమ్ ఏంటి అని అంటే నువ్వు అగ్రికల్చరల్ నీకు కావాలి కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని గాంధీ లాంటి వాడు అని అంటావు. అగ్రికల్చర్ కాలేజ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గాంధీని ఆయన చూడడానికి జనాలు ఎందుకు వస్తారని చెప్పి విమర్శ చేస్తావు. కారణం, ఆ విమర్శకు కారణం రోడ్డు టెండర్ల విషయం.
రోడ్ల టెండర్ల విషయంలో నీకు ఎటువంటి ఆటంకం లేకుండా నీకు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే వెంటనే బహిరంగ సభలకు పరిగెత్తి అవతల జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగ తిరిగితే నాకు ఇది చేస్తామని చెప్పి ఒప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినటువంటి భాషతో మాట్లాడి నీ యొక్క లబ్ధిని చేసుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తావు. ఆ విషయంలో నువ్వు సక్సెస్ అవుతున్నావు. కానీ రాజకీయాలలో నువ్వు సక్సెస్ కావడానికి రాజకీయాలను దిగజారుస్తున్నావు అన్నటువంటిది నువ్వు చేస్తున్నావు అన్నటువంటిది ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఇంటికి వస్తాను, నీ ఊరికి వస్తానని చెప్పి రౌడీజం మాటలు మాట్లాడుతున్నావే. మేము రౌడీలకు దూరంగా ఉంటాం, మాకు రౌడీలు అంటే కూడా కొంచెం భయం. కానీ నీలాగా వెన్నపోటు పడిచెట్టిన అలవాటు మాకు లేదు. 1995లో పరిటాల రవీంద్ర గారికి భయపడి 95లో మున్సిపాలిటీకి నామినేషన్ వేయకుండా ఊరు వదిలి పారిపోయినట్టు చరిత్ర నీది. నువ్వా నన్ను విమర్శ చేసేది? నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే మేము అవసరం లేదు, ప్రజలే నిన్ను నాలుక చీరేస్తారు. నువ్వు మాట్లాడుతున్న భాషను చూసి అసహించుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికన్నా మారు. చెంచాగిరి రాజకీయాలు చేసిన అలవాటు నీదే. క్రమశిక్షణ లేకుండా సంస్కారహీనంగా మాట్లాడే చరిత్ర నీదే. నీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా దిగజార్చి మాట్లాడే అలవాటు నీదే. ఇంత అనుభవం ఉన్నటువంటి ఎన్ని అనుభవాలు నువ్వు సాధించినావు, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏది నువ్వు చేయవు. 81లోనే రాయలసీమ పైన అనేకమైన మాటలు మాట్లాడినాను, రాయలసీమ పైన అనేక చర్చలు జరిపాను అంటున్నావు. 89 నుంచి 90 దాదాపుగా 94 వరకు నువ్వు మంచి పెద్ద మంత్రి స్థాయిలో పనిచేసావు. ఏమన్నా ఒకటన్నా చేసావా? మరి రాజశేఖర్ గారు అన్నీ చేస్తే ఆ మాట చెప్పకుండా మేమేమంటున్నాం? ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ గోదావరి జిల్లాలకు కానీ కృష్ణా డెల్టాకు కానీ పోలవరం ఎంతో ఉపయోగకరము అని చెప్పి మా హృదయంలో నుంచి మాట్లాడి ఆ ప్రాజెక్టును నేషనలైజ్ ప్రాజెక్ట్ చేయండి, మా నష్టాన్ని కూడా మేము పట్టించుకోకుండా మాట్లాడుతూ మేము మా యొక్క ప్రయోజనాలు కాపాడి అని మాట్లాడితే ఇటువంటి వాళ్ళతో విమర్శిస్తావు. మాకు నువ్వు పట్టిసీమ వల్ల మాకు వచ్చిన లాభం రాదు. శ్రీశైలం నుంచి శ్రీశైలం వాటర్ టోటల్గా రాయలసీమకు మళ్లించుకోవాలని అంటే దమ్మగూడెం నాగార్జునసాగర్ టైలెంట్ ప్రాజెక్ట్ని రాజశేఖర్ గారు టేకప్ చేసి నిధులు కూడా కేటాయించారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయి. ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి నీళ్ళు ఇవ్వు, మేము సంతోషపడతాం. 165 టీఎంసీలు దమ్మగూడెం ద్వారా నాగార్జునసాగర్ తరలించి ఆ 165 టీఎంసీలు పోలవరం ద్వారా వచ్చేటువంటి 35 టీఎంసీలు 200 టీఎంసీలు నికర జలాలు మా రాయలసీమకు కేటాయించు. ఆ రోజు నీకు సన్మానం చేస్తాం, మీ నాయకుని కూడా పోగొడతాం. కానీ మొత్తం ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఒక రూపకల్పన చేసి రాయలసీమ ప్రజలకు మొత్తం చేయాలా అని చెప్పి రాజశేఖర్ గారు ఆలోచన చేస్తే తన 6 నెలలు బ్రతుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేవి. ఆయన మరణించిన తర్వాత నెగ్లెక్ట్ చేసి మీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం 5% 10% పెండింగ్ ఉన్న పనులను 10 రేట్లు పెంచుకొని కాంట్రాక్టులు చేసుకొని మీరు కోట్లాది రూపాయల ప్రజల దమ్ము దోచుకుంటూ ప్రతివిమర్శలు చేస్తారా? కేవలం ప్రజల్ని రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టు చేశారని తలుచుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పేరు రాకుండా ఉండడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించుకోవడానికి ఇటువంటి భాష వాడుతున్నారు. ఇది మహిళలు కూడా సహించలేక అసహించుకుంటున్నారు. వేదిక పైనటువంటి జనాలు కూడా నీ భాషను విని సిగ్గుతో తలదించుకొని చాలామంది కూడా వెళ్ళిపోయారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నీ యొక్క ప్రవర్తన మార్చుకో. నీకన్నా భయంకరమైనటువంటి బూత్ మాటలు మాట్లాడచ్చు మేము, కానీ వయసు రీత్యా మాట్లాడలేకపోతున్నాం. నీకున్నటువంటి పెద్ద వయసుతో ఒకటే ఆ సంస్కారమే మాకుండబట్టి మాకు అడ్డు చెప్తుంది అటువంటి భాష మాట్లాడలేకుండా. కానీ నువ్వు ఇలాగే కొనసాగితే మాత్రం నిన్ను ఇప్పుడే జానీ వాకర్ కాదు, జానీ లివర్ అని ఒక కామెడీ యాక్టర్ ఉంటాడు, అదే టైప్లో తలుచుకొని అందరూ కూడా ఏదో మాట్లాడుతుంటారు పిచ్చోడు అని చెప్పి వదిలేయటం ఇప్పటికే జరిగింది. అది కంటిన్యూషన్ అవుతుంది. నీవు నిజంగా ప్రాజెక్టుల పైన చర్చ జరపాలి అని చెప్పి సవాల్ విసిరావు. నేను ఒకటే చెప్తున్నా, ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిజంగా నీకు చిత్తశుద్ధి అంటే నువ్వు ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో నీ రౌడీలతో రానవసరంలే, నేనే నీ ఇంటికి స్వయంగా వస్తా. నాకున్నటువంటి అనుభవాన్ని నేను చెప్తా. నాకున్నటువంటి 8 సంవత్సరాలలో నేను చదివినటువంటిది ప్రజలకు ఏ రంగం మేలు జరుగుతుందని దానిపైన నేను మాట్లాడతా. నీ అనుభవం, నా 45 సంవత్సరాల అనుభవం నువ్వు మాట్లాడు. ఏది మంచిదో ఇద్దరం మాట్లాడి ప్రాంతానికి మేలు చేసే విధంగా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందో లేదో ఆ చర్చలో నిర్ణయించుకుందాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చర్చకు ఒప్పుకో.